హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మౌస్ మిరాకిల్స్. ఈరోజు ఈ వీడియోలో అందరికీ ఇష్టమైన పూర్ణం బూరెల్ని గుండ్రంగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. పూర్ణం బూరెలు అనేవి చాలా ట్రెడిషనల్ వంటకం కదండి. మన ఇంట్లో జరిగే ఏ స్పెషల్ అకేషన్స్కైనా పండుగలకైనా ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ పూర్ణం బూరెలు అనేవి చేసుకుంటాం కదా. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కరెక్ట్ కొలతలతో కనుక పూర్ణం బూరెలు చేసుకుంటే ఎవరికైనా కూడా ఈజీగా చాలా బాగా వస్తాయండి. అస్సలు రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. సో ఇంకా ఆలస్యం లేకుండా ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా. దీనికోసం ఒక గ్లాస్ మినపప్పుని 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మినపప్పును తీసుకుంటున్నామో దాంతో 1.5 గ్లాస్ వరకు రైస్ని తీసుకోవాలండి. దీనిని కూడా 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. రైస్ అనేది ఎక్కువగా తీసుకుంటే పూర్ణాలు అనేవి చాలా గట్టిగా వచ్చేస్తాయండి. ఈ మెజర్ అనేది కరెక్ట్గా ఉంటుంది. 6 గంటల పాటు నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. 6 గంటల పాటు నానబెట్టుకున్న రైస్ను కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. విడివిడిగా మిక్సీ చేసి పెట్టుకున్న రైస్ని మినపప్పు రుబ్బుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. చూసారా బ్యాటర్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు దీనిలోనికి 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. చిటికెడు వంట సోడాని ఒక గరిటెలోకి తీసుకొని కొంచెం వాటర్ని వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇలా కరిగిన వంట సోడాని ఈ బ్యాటర్లోనికి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వంట సోడా అనేది డైరెక్ట్గా వేస్తే సరిగ్గా కలవదు కదా. ఈ విధంగా ముందుగా వాటర్లో కలుపుకొని వేసుకుంటే ఈ బ్యాటర్ అంతా బాగా కలుస్తుంది. ఒక ప్రెషర్ కుక్కర్లో 3 గంటల పాటు నానబెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ 1 కప్పు శనగపప్పుకి 3/4 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకున్నానండి. దీనిని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తే కనుక శనగపప్పు అనేది చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి. ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో సన్నగా తురుము పెట్టుకున్న బెల్లాన్ని కూడా తీసుకోవాలి. దీనిలోనికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని బెల్లం అంతా కూడా బాగా కలిసేలాగా మరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని వేరొక బౌల్లోనికి స్ట్రైనర్తో వడకట్టుకోవాలండి. ఇలా చేస్తే కనుక బెల్లంలో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా పోతాయి. దీన్ని వేరొక గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారా పప్పు అనేది బాగా ఉడికిపోయింది కదండి. ఇందులో వాటర్ కూడా మనకు అస్సలు మిగలలేదు. ఒకవేళ మీకు కుక్కర్లో వాటర్ మిగిలితే కనుక దాన్ని బాగా వడకట్టుకోవాలి. వాటర్ ఉంటే కనుక పూర్ణాలు అనేవి సరిగ్గా రావండి. సో బాగా వడకట్టుకొని పప్పు బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం పూర్ణాలు చేసుకోవాలి. చూసారా పప్పు అనేది ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఒక పప్పు గుత్తితో కానీ లేదా ఒక గరిటెతో కానీ ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. పప్పు అనేది బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది కాబట్టి ఇది చాలా త్వరగా అయిపోతుంది. లేదా మిక్సీ జార్లో వేసుకున్నా కూడా బాగుంటుంది. ముందుగా వడగట్టి పెట్టుకున్న బెల్లం సిరప్లోనికి ఈ స్మాష్ చేసి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. దీనిని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా దగ్గర పడేంత వరకు స్టవ్ మీద పెట్టుకుని ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. దీనిలోనికి ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న ఒక 1/4 కప్పు కొబ్బరి తురుముని అంటే పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. దీంట్లో 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల పూర్ణాలు అనేవి చాలా టేస్ట్గా వస్తాయండి. కొబ్బరి తురుము కూడా అది మీ టేస్ట్ ప్రకారంగా కొంచెం ఎక్కువ కావాలనుకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఈ విధంగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి. జస్ట్ 4 నుంచి 5 నిమిషాలు అయితే సరిపోతుంది. దీనిలోనికి 1 స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిక్సర్ అంతా బాగా చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ మనకి ఏ సైజులో అయితే పూర్ణాలు కావాలనుకుంటున్నామో ఆ సైజులో ఈ విధంగా గుండ్రంగా చేసి పెట్టుకోవాలి. చూసారు కదా ఈ విధంగా అన్ని పూర్ణాలని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని తీసుకొని వేడి చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పూర్ణాలను మినపప్పు బ్యాటర్లో ఈ విధంగా డిప్ చేసుకుని బాగా వేడెక్కిన ఆయిల్లోనికి ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. వీటిని వెంటనే అస్సలు కదపకూడదు. 1 నిమిషం తర్వాత మాత్రమే కదపాలి. ఇలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత మాత్రమే ఈ విధంగా గరిటెతో పైన ట్యాప్ చేసుకుంటూ కదపాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూసారా పూర్ణాలు ఎంత గుండ్రంగా వచ్చాయో. ఈ పూర్ణాలని చేత్తో కాకుండా ఈ విధంగా స్పూన్తో కూడా మనం వేసుకోవచ్చు. చూసారా ఈ పూర్ణం బూరెలు అనేవి ఎంత గుండ్రంగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. బయట లేయర్ అనేది చాలా పల్చగా క్రిస్పీగా వచ్చింది కదండి.
మనం కరెక్ట్ కొలతలతో చేస్తే కనుక ఈ క్రిస్పీనెస్ అనేది చాలాసేపటి వరకు ఈ విధంగానే ఉంటుంది. అంతేనండి, చాలా గుండ్రంగా వచ్చాయి కదా ఈ పూర్ణం బూరెలు. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్.